నమస్తే దోస్తులు, అస్సలం వాలేకుం అందరికీ. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు రంజాన్ కాబట్టి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ అందరికీ. మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ ఛానల్. సో ఈరోజు రంజాన్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉన్నది అనేది మీరైతే ఈ వీడియోలో చూస్తారు. పండుగ రోజు పొద్దున్నే మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి మా నమాజ్ చదువుకున్నాము ఇంట్లో. ఇంకా మగపిల్లలు పెద్దవాళ్ళు జెంట్స్ అయితే మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుకుంటారు, ఈ రంజాన్ నమాజ్. సో మా రుహాన్ అయితే మసీద్కి వెళ్ళి రంజాన్ నమాజ్ చదువుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది, అంటే ఒక చిన్న సెలబ్రేషన్ లాగా. బ్రదర్స్ మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుకుని రాగానే గేట్ దగ్గర సిస్టర్స్ ఇలా నిలబెట్టి ముందు ఎర్ర నీళ్ళతోని దిష్టి అయితే తీస్తారు వాళ్ళకి. ఇది చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మా పిల్లలు ఇట్లా ఎదురు చూస్తారనమాట. సో ఇట్లా ముందు దిష్టి తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అయితే డబ్బులు ఇవ్వమని అడుగుతారు సిస్టర్స్ బ్రదర్స్ని. ఇంకా ఇప్పుడు మా రుహాన్ అయితే వచ్చి లోపల మా రూహీకి డబ్బులు ఇస్తున్నాడు. ఇంకా దీని తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏముంటుందంటే, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలైతే కాళ్ళు మొక్కుతారు, అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. ఇది కూడా ఫన్నీగా ఉంటుంది. మా రుహాన్ అయితే నేను మొక్కనని చెప్పి, లేదు అక్క పెద్దది కదా, నువ్వు తప్పకుండా అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి ఇట్లా సరదాగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఈద్ ముబారక్ అయితే చెప్పుకుంటాము అందరం ఒకరికొకరు. మేము పెద్దవాళ్ళం కూడా ఇంట్లో నమాజ్ చదువుకుని అందరం ఒకరికొకరు ఈద్ ముబారక్ అయితే చెప్పుకుంటాము. గల్లే మిల్నా అంటాము, ఇలా ఈద్ ముబారక్ అయితే చెప్పుకుంటాము. ఆ తర్వాత వంట కార్యక్రమాలు. మేమైతే ముందు రోజే ఆకుకూరలు, గోంగూర, కొత్తిమీర, పుదీనా ఏదైనా ఉన్నా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాము. మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి మసాలా ఇవన్నీ రెడీ చేసి అయితే ముందు రోజే పెట్టుకున్నాము. ఇంకా ఈరోజు మేము వంట చేయడానికైతే ఒక కుకింగ్ మాస్టర్ని పిలిచాము. ఎక్కువ క్వాంటిటీలో వంట చేయాలి కాబట్టి మేము కుకింగ్ మాస్టర్ని పిలిచాము. అతనైతే వచ్చి అన్ని వంటలు అయితే ప్రిపేర్ చేసి వెళ్ళారనమాట. ఈలోపు మేము మా చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇలా ఈద్ ముబారక్ అయితే చెప్పుకున్నాము అందరం ఒకరికొకరం. పెద్దవాళ్ళం పిల్లలం అందరం ఈద్ ముబారక్ చెప్పుకున్న తర్వాత ఇక్కడ పిల్లలకి ఈదీ అనేది ఇస్తామన్నమాట. పెద్దవాళ్ళు ఎవరైనా సరే పిల్లలకి ఈదీ ఇస్తారు. ఈదీ అంటే ఏం లేదండి, ఈదీ అంటే పిల్లలకి కానుకలు, అంటే గిఫ్ట్స్ ఏమైనా ఇస్తారు, డబ్బులు కానీ ఇంకా ఏదైనా. మ్యాక్సిమం మేమైతే డబ్బులే ఇస్తాం పిల్లలకంటే 100, 200, 300, 500 ఎట్లా మనకి తోచినంత పిల్లలకి వాళ్ళ వయసును బట్టి డబ్బులు అయితే కానుకగా ఇస్తామన్నమాట. అప్పుడు మేము పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు అందరూ. విషెస్ అన్నీ చెప్పుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కదా, అందరూ వాట్సాప్స్లో వాటిలో విషెస్ కూడా చెప్పుకుంటాము. ఆ తర్వాత ఇంకా ఏదైతే లంచ్ ప్రిపేర్ చేసామో అది మేము, అంటే ఎవరికైనా ఇచ్చేవాళ్ళు ఉంటే, మనకు తెలిసిందే కదా రంజాన్ అంటే మనం ఫ్రెండ్స్కి కూడా ఫుడ్ అయితే ఇస్తాము, అంటే బిర్యానీ, పాయసం ఇట్లాంటివన్నీ. సో అలా మేమైతే బాక్సెస్ అన్నీ కూడా ప్యాక్ చేసి పంపించేసాము. ఇంకా మేము చేసిన దమ్ సేమియా కూడా తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి అయితే ఇచ్చాము. ఈరోజు రంజాన్ కదా, మేమేం స్పెషల్స్ చేసామనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను, మీరు కూడా చూసేయండి. సో ఈరోజు స్పెషల్స్ ఏం చేసామంటే మటన్ బిర్యానీ. సో చాలా టేస్టీగా వచ్చింది. నేను రెసిపీస్ అయితే ఏం షూట్ చేయలేదు, వండేటప్పుడు అయితే ఏం షూట్ చేయలేదు. సో మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఇది పెరుగు పచ్చడి, గోంగూర, ఇంకా ఇదేమో దాల్చా, శనగపప్పుతో దాల్చా చేసాము. ఇది పాల పాయసం, షీర్ కుర్మా అంటాము. రంజాన్ రోజు కంపల్సరీ ఇది అందరూ చేస్తారు. ఆ తర్వాత ఇది దమ్ సేమియా. దమ్ సేమియా రెసిపీ సపరేట్గా నేనైతే ఒక వీడియో పెట్టాను, తప్పకుండా చూడండి. సో ఇవైతే మా మెనూ అన్నమాట. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ అందరం కలిసి, పిల్లలం పెద్దవాళ్ళం అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఈలోపు మా పిల్లలు నన్ను ఇమిటేట్ చేస్తూ, అంటే నన్ను ఆట పట్టిస్తూ మీ అందరికీ కూడా విషెస్ చెప్తున్నారు. పిల్లలందరి తరపున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం. ఈరోజు అయితే రంజాన్ స్పెషల్ బిర్యానీ మటన్. అస్సలాము అలైకుం. ఈరోజు రంజాన్ స్పెషల్ మటన్ బిర్యానీ చూడండి.
విన్నారు కదా, మా పిల్లలు పెద్దవాళ్ళందరి తరపు నుండి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ అందరికీ. సో ఇలా మేమందరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ మా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా దగ్గరగా ఉన్న రిలేటివ్స్ అయితే ఒకరిళ్ళకి ఒకరు వెళ్ళి నమాజ్ తర్వాత విషెస్ అయితే చెప్పుకుంటారు ఈద్ ముబారక్ అని. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే రంజాన్ నెల, ఇంకా రంజాన్ పండగ కూడా వచ్చాయి. మేమందరం అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంక ఇట్లాగే సాయంత్రం కూడా అయిపోయింది. సాయంత్రం ఇంక అందరం కలిసి టీ తాగి బయట వాకిట్లోనైతే కూర్చున్నాము కబుర్లు చెప్పుకుంటూ. ఇంకా సాయంత్రం బయట పిల్లలు ఆడుకోవడం, మేమేమో ఫోన్లో విషెస్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఇట్లా మాకు సాయంత్రం కూడా గడిచిపోయింది. ఇక్కడ మా చేతులకు పండిన గోరింటాకు అయితే మా చెట్టుదే. నేను లాస్ట్ టైం మా వీడియోలో చూపించాను మా మెహందీ చెట్టు, గోరింటాకు చెట్టుని. ఇంకా మా పిల్లలేమో బయట కోన్ తీసుకొచ్చి పెట్టుకున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అందరికీ ఇంకొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మా అత్తమ్మ ఏమో పాపం అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి.